వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈనాటి వీడియోలో యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్‌లో మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిన 20 ఎంసీక్యూస్ కవర్ చేశాము. కొన్ని క్వెషన్స్ రీడింగ్ టైమ్‌లో గూడా కన్‌ఫ్యూజ్ చేసే క్వెషన్స్ అడిగారు. ఇక్కడ క్వెషన్‌కు ఆన్సర్ ఏంది అని కాదు, రాంగ్ ఆప్షన్‌ని ఎలా ఎలిమినేట్ చేయాలి, కన్‌ఫ్యూజ్ చేసే స్టేట్మెంట్స్ నుంచి ఎలా బయటపడాలి, అన్నీ ప్రాక్టికల్‌గా మీరు చూస్తారు. ఇక్కడ ప్రతి క్వెషన్‌కి 360 డిగ్రీ అనాలిసిస్, మెమరీ ట్రిక్స్ చూస్తారు. అదేవిధంగా ప్రతి క్వెషన్ దగ్గర మీకు కొత్త పాయింట్ తెలుస్తుంది. క్వెషన్ చదువుతున్నప్పుడే మీరు మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. రాంగ్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ నేర్చుకునే కాన్సెప్ట్ రియల్ ఎగ్జామ్ హాల్‌లో మీకు మార్క్స్ తెచ్చిపెడుతుంది. మీరు ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. 226వ ప్రశ్న. మాజీ మహారాజా దులీప్ సింగ్ గురించి సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ ప్యారిస్లో మరణించారు, ఆప్షన్ బి నాసిక్లో దహన సంస్కారాలు జరిగాయి, ఆప్షన్ సి సిక్కు మతాన్ని వదులుకోలేదు, ఆప్షన్ డి రష్యాను సందర్శించలేదు. మ్మ్. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. ఆయన అక్టోబర్ 23, 1893న ప్యారిస్లో ఒక హోటల్ గదిలో స్ట్రోక్తో మరణించారు. ఓహో, ప్యారిస్లోనా? అంత దూరమెందుకు వెళ్లారో? పంజాబ్ మహారాజు కదా. అదే గదా అండి బ్రిటిష్ వారి వ్యూహం. ఆప్షన్ బి చూస్తే నాసిక్లో దహన సంస్కారాలు జరిగాయి అని ఉంది కదా, అది తప్పు. ఎందుకంటే ఆయన దహన సంస్కారాలు అసలు జరగలేదు. ఇంగ్లాండ్లోని ఎల్వెడిన్ చర్చ్లో ఆయనను క్రైస్తవ పద్ధతిలో ఖననం చేశారు. పంజాబ్ తీసుకొస్తే మళ్లీ ప్రజల్లో జాతీయవాదం వస్తుందని భయపడ్డారు. అంటే భౌతికంగా ఆయనకు మాతృభూమిని దూరం చేశారన్నమాట. అవును. ఇక ఆప్షన్ సి ఎందుకు తప్పంటే ఆయనను చిన్న వయసులోనే క్రైస్తవ మతంలోకి మార్చారు. అయితే ఆయన 1886లో మళ్లీ తిరిగి సిక్కు మతంలోకి వచ్చారు. ఇక ఆప్షన్ డి కూడా తప్పే. పంజాబ్ను తిరిగి దక్కించుకోవడానికి ఆయన 1887లో రష్యాను సందర్శించారు. మ్మ్. చరిత్రలో ఒక రాజు జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో కదా. నిజంగా చాలా బాధాకరం. ఇక తర్వాతి ప్రశ్న చూద్దాం. 227వ ప్రశ్న. మొఘల్ చక్రవర్తిచే నియమించబడిన బెంగాల్ చివరి గవర్నర్ ఎవరు? ఆప్షన్ ఏ సర్ఫరాజ్ ఖాన్, ఆప్షన్ బి ముర్షిద్ కులీ ఖాన్, ఆప్షన్ సి అలివర్ది ఖాన్, ఆప్షన్ డి షుజావుద్దీన్ ముహమ్మద్ ఖాన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి, ముర్షిద్ కులీ ఖాన్. ఔరంగజేబు చనిపోయాక మొఘల్ చక్రవర్తుల బలం తగ్గిపోయింది. ముర్షిద్ కులీ ఖాన్ మాత్రమే నేరుగా మొఘల్ చక్రవర్తిచే నియమించబడిన చివరి వ్యక్తి. అంటే మిగతా ముగ్గురు మొఘల్ చక్రవర్తి చేత నియమించబడలేదా? లేదండి, ఆప్షన్ ఏ సర్ఫరాజ్ ఖాన్, అలాగే ఆప్షన్ సి అలీవర్ది ఖాన్, ఇంకా ఆప్షన్ డి షుజావుద్దీన్. వీడంతా వారసత్వంగా లేదా యుద్ధాలు చేసి అధికారంలోకి వచ్చారు కానీ నేరుగా ఢిల్లీ చక్రవర్తి చేత అపాయింట్ కాలేదు. రైట్. మొఘల్ సామ్రాజ్యం ఎలా విచ్ఛిన్నమవుతూ వచ్చిందో ఇది తెలియజేస్తోంది. ఇప్పుడు 228వ ప్రశ్న చూద్దాం. బేగం సమ్రూ నిర్మించిన అత్యంత ప్రసిద్ధ చర్చ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ మౌంట్ అబూ, ఆప్షన్ బి నైనిటాల్, ఆప్షన్ సి సర్దానా, ఆప్షన్ డి కాన్పూర్. ఇదొక అద్భుతమైన కట్టడమండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి సర్దానా. బేగం సమ్రూ ఒక సాధారణ నర్తకీ స్థాయి నుంచి ఒక రాజ్యానికి పాలకురాలయ్యారు. ఆవిడ నిర్మించిన ఈ చర్చ్ ఇటాలియన్ మరియు మొఘల్ వాస్తుశైలుల కలయికతో ఉంటుంది. వావ్! ఇటాలియన్ మరియు మొఘల్ కలయిక అంటే స్థానిక ఆమోదం కోసం అలా చేశారన్నమాట. ఖచ్చితంగా. ఇక మిగతా ఆప్షన్లు చూస్తే ఆప్షన్ ఏ మౌంట్ అబూ అనేది జైన దేవాలయాలకు ప్రసిద్ధి, ఆప్షన్ బి నైనిటాల్, ఆప్షన్ డి కాన్పూర్. ఇవి పూర్తిగా బ్రిటిష్ కాలం నాటి హిల్ స్టేషన్లు, సైనిక శిబిరాలు. వీటికి బేగం సమ్రూతో సంబంధం లేదు. క్లియర్. ఇప్పుడు 289వ ప్రశ్న. లండన్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడినప్పుడు భారత చక్రవర్తి ఎవరు? ఆప్షన్ ఏ అక్బర్, ఆప్షన్ బి జహాంగీర్, ఆప్షన్ సి షాజహాన్, ఆప్షన్ డి ఔరంగజేబ్. ఇక్కడ చాలామంది అభ్యర్థులు జహాంగీర్ అని కన్ఫ్యూజ్ అవుతారండి. కానీ సరైన సమాధానం ఆప్షన్ ఏ అక్బర్. అవునా? జహాంగీర్ కాలంలో కదా బ్రిటిష్ వాళ్ళు ఇండియాకొచ్చింది? అవును, వాళ్ళు ఇండియాకు వచ్చి అనుమతి అడిగింది జహాంగీర్ కాలంలోనే. కాని ప్రశ్నలో ఏముందంటే లండన్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడినప్పుడు అనుంది. అది 1600 సంవత్సరంలో ఏర్పడింది. ఆ సమయంలో మన దేశాన్ని అక్బర్ పాలిస్తున్నారు. అక్బర్ పాలనాకాలం 1556 నుండి 1605 వరకు. ఓహో, ప్రశ్నను ఎంత జాగ్రత్తగా చదవాలో ఈ ఆప్షన్ బట్టి అర్థమవుతోంది. ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు చాట్ బాక్స్లో సమాధానమివ్వండి. తద్వారా మీ ప్రిపరేషన్ స్థాయిని మీరు అంచనా వేసుకోవచ్చు.
స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఎక్కువగా రిపీట్ అయ్యే పీవైక్యూలు ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయటం మర్చిపోకండి. మరియు ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరేలా సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి, లింక్ వివరణలో ఇవ్వబడింది. అవునండి, ప్రతి ప్రశ్నకు ఆన్సర్ గెస్ చేయటం చాలా ముఖ్యం. నిజమే. ఇప్పుడు 230వ ప్రశ్నకి వెళ్దాం. పోర్చుగీసువారు భారతదేశంలో తమ మొదటి కోటను ఎక్కడ నిర్మించారు? ఆప్షన్ ఏ అంజీదేవ్, ఆప్షన్ బి కన్నానూర్, ఆప్షన్ సి కొచ్చిన్, ఆప్షన్ డి గోవా. వాణిజ్యం కోసం వచ్చిన పోర్చుగీసు వారు సముద్ర మార్గాలపై గుత్తాధిపత్యం కోసం కోటలు కట్టారు. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి కొచ్చినండి. ఇది 1503లో నిర్మించారు. అంటే ఇవన్నీ కొచ్చిన్ తర్వాతే వచ్చాయి. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు 231వ ప్రశ్న. 1780లో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ సైన్యాన్ని ఎక్కడ ఓడించారు? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి పొల్లిలూర్, ఆప్షన్ సి శ్రీరంగపట్నం, ఆప్షన్ డి నిజామాబాద్. ఈ యుద్ధానికి ఒక ప్రత్యేకత ఉండండి. సరైన ఆన్సర్ ఆప్షన్ బి పొల్లిలూర్. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో జరిగిన ఒక భయంకరమైన పోరాటమిది. ఇక్కడ టిప్పు సుల్తాన్ రాకెట్లను ఉపయోగించి బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాడు. రాకెట్లు వాడారా ఆ కాలంలోనే? అవునండి, మైసూరియన్ రాకెట్లంటారు. వాటి దెబ్బకి బ్రిటిష్ వాళ్లు భయపడిపోయారు. ఇక మిగతా ఆప్షన్లు చూస్తే ఆప్షన్ ఏ హైదరాబాద్, అది నిజాంల ప్రాంతం. ఆప్షన్ సి శ్రీరంగపట్నం, ఆయన రాజధాని, కాని యుద్ధమక్కడ జరగలేదు. ఆప్షన్ డి నిజామాబాద్తో అస్సలు సంబంధమే లేదు. వావ్! మన సాంకేతికత చూసి బ్రిటిష్ వాళ్లు భయపడ్డ రోజులు కూడా ఉన్నాయన్నమాట. సరే, 232వ ప్రశ్న. వాణిజ్యం కోసం భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు ఎవరు? ఆప్షన్ ఏ డచ్, ఆప్షన్ బి ఇంగ్లీష్, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి పోర్చుగీసువారు. ఇదొక క్లాసిక్ ప్రశ్నండి. దీనికి సమాధానం ఆప్షన్ డి పోర్చుగీసువారు. 1498లో వాస్కోడగామా ఇండియాకు వచ్చాడు. ఆ తర్వాత దాదాపు 100 ఏళ్ల వరకు వేరే యూరోపియన్లు ఎవరూ రాలేదు. అంటే 100 ఏళ్లపాటు పోర్చుగీస్ వాళ్లదే రాజ్యమన్నమాట. ఖచ్చితంగా. చాలా ఏళ్ల తర్వాత ఆప్షన్ ఏ డచ్ వాళ్లు 1602లో వచ్చారు. ఆప్షన్ బి ఇంగ్లీష్ వారు 1600లో ఏర్పడినా ఇండియాలో అడుగుపెట్టింది తరువాతే. ఇక ఆప్షన్ సి ఫ్రెంచ్ వారు అందరికంటే చివరగా 1664లో వచ్చారు. రైట్. ఇప్పుడు మన క్రమంలో 233వ ప్రశ్న. ఇది మూలంలో 5వ ప్రశ్నగా ఉంది. పాండిచేరి లేదా పుదుచ్చేరి ఆక్రమణ గురించి సరైన వాక్యాలు ఏవి? వాక్యం 1, పాండిచేరిని ఆక్రమించిన మొదటి యూరోపియన్ శక్తి పోర్చుగీస్వారు. వాక్యం 2, పాండిచేరిని ఆక్రమించిన రెండవ యూరోపియన్ శక్తి ఫ్రెంచ్ వారు. వాక్యం 3, ఆంగ్లేయులు పాండిచేరిని ఎప్పుడూ ఆక్రమించలేదు. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మరియు 3, ఆప్షన్ సి 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 2 మరియు 3. పాండిచేరి అనగానే మనకి ఫ్రెంచ్ వారు మాత్రమే గుర్తొస్తారు. కానీ ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. అంటే వాక్యం 1 మాత్రమే సరైంది. పాండిచేరిలో మొదటి ఫ్యాక్టరీ పెట్టింది పోర్చుగీసు వారే. మరి వాక్యం 2 ఎందుకు తప్పు? ఫ్రెంచ్ వారు కాదా రెండోవాళ్లు? కాదండి, పోర్చుగీసు వారి తర్వాత డచ్ వాళ్ళు, డేనిష్ వాళ్ళు కూడా వచ్చారు. ఫ్రెంచ్ వారు చాలా తర్వాత వచ్చారు. ఇక వాక్యం 3 కూడా తప్పే. ఎందుకంటే ఆంగ్లేయులు పాండిచేరిని అనేకసార్లు ఆక్రమించి మళ్లీ శాంతి ఒప్పందాల ద్వారా ఫ్రెంచ్ వారికి తిరిగి ఇచ్చేశారు. ఓహో, అదన్మాట సంగతి. సరే, మన క్రమంలో 234వ ప్రశ్న మూలంలో 12వ ప్రశ్నగా ఉన్నది. సిరాజుద్దౌలాను లార్డ్ క్లైవ్ ఏ యుద్ధంలో ఓడించాడు? ఆప్షన్ ఏ ప్లాసీ, ఆప్షన్ బి బక్సర్, ఆప్షన్ సి ముంగేర్, ఆప్షన్ డి వాండివాష్. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన యుద్ధమండి ఇది. సరైన ఆన్సర్ ఆప్షన్ ఏ ప్లాసీ యుద్ధం 1757. నిజానికి ఇది యుద్ధంలాగా జరగలేదు. ఒక ద్రోహం వల్ల సిరాజ్ ఓడిపోయాడు. అంటే మీర్ జాఫర్ చేసిన ద్రోహం వల్లే కదా? అవునండి. లార్డ్ క్లైవ్ మీర్ జాఫర్ను నవాబును చేస్తానని కొనుగోలు చేశాడు. దాంతో బ్రిటిష్ రాజకీయ పాలన మొదలైంది. ఆప్షన్ బి బక్సర్ అనేది 1764లో జరిగిన తదుపరి యుద్ధం. ఆప్షన్ సి ముంగేర్ మీర్ ఖాసిం రాజధాని. ఆప్షన్ డి వాండివాష్ అనేది ఫ్రెంచ్ వారితో జరిగిన యుద్ధం. కాబట్టి ప్లాసీయే కరెక్ట్ ఆన్సర్. శత్రువులు మనలోనే ఉన్నారని ఇది నిరూపిస్తోంది. ఇప్పుడు 235వ ప్రశ్న చూద్దాం. ఏ గవర్నర్ కాలంలో బెంగాల్, బీహార్, ఒడిషా దివానీ హక్కులు ఈస్ట్ ఇండియా కంపెనీకి లభించాయి? ఆప్షన్ ఏ లార్డ్ క్లైవ్,
ఆప్షన్ బి కారన్ వాలెస్, ఆప్షన్ సి వెల్లెస్లీ, ఆప్షన్ డి విలియం బెంటింక్. పన్నులు వసూలు చేసుకునే ఆ దివానీ హక్కులు ఆప్షన్ ఏ లార్డ్ క్లైవ్ కాలంలో వచ్చాయండి. బక్సార్ యుద్ధం గెలిచాక 1765లో అలహాబాద్ ఒప్పందం జరిగింది కదా, అప్పుడు క్లైబు బెంగాల్ గవర్నర్గా ఉన్నాడు. మిగతా గవర్నర్లు కూడా చాలా ఫేమస్ కదా, అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందా? కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కాని ఆప్షన్ బి కారన్ వాలిస్ శాశ్వత శిస్తు పద్ధతి తెచ్చాడు. ఆప్షన్ సి వెల్లెస్లీ సైన్య సహకార పద్ధతి. ఆప్షన్ డి బెంటింక్ సతీ సహగమనం రద్దు చేశాడు. వీళ్లంతా 1765 తర్వాత చాలా ఏళ్లకు వచ్చినవారు, కాబట్టి క్లైవ్ ఈజీగా గుర్తుపట్టొచ్చు. రైట్, చాలా సింపుల్ లాజిక్. 236వ ప్రశ్న చూద్దాం. రంజిత్ సింగ్ రాజ్యంలో ఏ ప్రాంతం కలిసి ఉండేది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి కాబూల్, ఆప్షన్ సి మక్రాన్, ఆప్షన్ డి శ్రీనగర్. మహారాజా రంజిత్ సింగ్ ఒక బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. దీనికి ఆన్సర్ ఆప్షన్ డి శ్రీనగర్ అండి. ఆయన 1819లో ఆఫ్ఘన్ల చేతిలో ఉన్న శ్రీనగర్ను జయించారు. ఢిల్లీ లేదా కాబూల్ ఆయన రాజ్యంలో లేవా? లేదండి. ఆప్షన్ ఏ ఢిల్లీ అప్పటికే నామమాత్రంగా మొఘలుల కింద ఉండి బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఆప్షన్ బి కాబూల్ ఆఫ్ఘన్ల సొంత ప్రాంతం. ఆప్షన్ సి మక్రాన్ బలూచిస్తాన్లో ఉంది. ఇవి ఆయన రాజ్యంలో లేవు. ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు చాట్ బాక్స్లో సమాధానం ఇవ్వండి. తద్వారా మీ ప్రిపరేషన్ స్థాయిని మీరు అంచనా వేసుకోవచ్చు. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఎక్కువగా రిపీట్ అయ్యే పీవైక్యూలున్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరియు ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరేలా సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి, లింక్ వివరణలో ఇవ్వబడింది. రైట్ అండి. ఇక మనం 237వ ప్రశ్నకు వెళ్దామా? అవునండి. 237వ ప్రశ్న, బెంగాల్లో పోర్చుగీసువారు స్థాపించిన ఫ్యాక్టరీ ఏది? ఆప్షన్ ఏ బ్యాండల్, ఆప్షన్ బి చిన్సూరా, ఆప్షన్ సి హుగ్లీ, ఆప్షన్ డి శ్రీరాంపూర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి హుగ్లీ. ఇక్కడ చాలామంది ఆప్షన్ ఏ బాండల్ అని తప్పుపడతారు. బాండెల్లో పోర్చుగీసు వారు ఒక పెద్ద చర్చి కట్టారు, కానీ వాళ్ళ అసలు ఫ్యాక్టరీ ఉన్నది మాత్రం హుగ్లీలోనే. ఓహో, ఫ్యాక్టరీకి చర్చికి తేడా గమనించాలన్నమాట. మరి మిగతా రెండు ఆప్షన్లు? ఆప్షన్ బి చిన్సురా అనేది డచ్ వాళ్ల స్థావరం. ఇక ఆప్షన్ డి శ్రీరాంపూర్ అనేది డానిష్ అంటే డెన్మార్క్ వాళ్ల ముఖ్య స్థావరం అండి. ఏ ఊరు ఎవరిదో మ్యాప్లో ఒకసారి చూసుకుంటే బాగా గుర్తుంటుంది కదా. ఇప్పుడు 238వ ప్రశ్న, కలకత్తా స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ చార్లెస్ ఐర్, ఆప్షన్ బి జాబ్ చార్నాక్, ఆప్షన్ సి గెరాల్డ్ యాంగియర్, ఆప్షన్ డి విలియం నోరిస్. ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్. సరైన సమాధానం ఆప్షన్ బి జాబ్ చార్నాక్. 1690 ప్రాంతంలో ఈయన సుతనుతి, కాలికట, గోవిందపూర్ అనే 3 గ్రామాలను కలిపి కలకత్తా నగరంగా డెవలప్ చేశాడు. 3 గ్రామాలను కలిపి ఒక మహానగరాన్ని చేశాడన్నమాట. మరి మిగతా ఆప్షన్లెవరువి? ఆప్షన్ ఏ చార్లెస్ ఏర్, ఫోర్ట్ విలియంకు ప్రెసిడెంట్ కానీ నగర స్థాపకుడు కాదు. ఆప్షన్ సి గెరాల్డ్ ఆంగియర్, బాంబే నగరంతో సంబంధమున్న వ్యక్తి. ఆప్షన్ డి విలియం నోరిస్, కేవలం ఒక ఆంగ్లేయ రాయబారి. కాబట్టి కలకత్తా అనగానే జాబ్ చార్నాక్ గుర్తుకు రావాలి. పర్ఫెక్ట్. 239వ ప్రశ్న చూద్దాం. 19వ శతాబ్దంలో ఆంగ్లో ఆఫ్ఘాన్ సంబంధాలు ఎవరి విస్తరణ భయం వలన ప్రభావితమయ్యాయి? ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి ఇరాన్, ఆప్షన్ డి రష్యా. ఈ భౌగోళిక రాజకీయ ఆటను ద గ్రేట్ గేమ్ అంటారు. దీనికి ఆన్సర్ ఆప్షన్ డి రష్యా. మధ్య ఆసియాలో రష్యన్ సామ్రాజ్యం చాలా వేగంగా విస్తరిస్తోంది అప్పట్లో. వాళ్ళెక్కడ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇండియా మీద పడతారో అని బ్రిటిష్ వాళ్లు భయపడ్డారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ని ఒక షీల్డ్ లాగా వాడుకోవాలని చూశారా? ఎగ్జాక్ట్లీ. ఆఫ్ఘనిస్తాన్ను ఒక బఫర్ స్టేట్గా ఉంచాలనుకున్నారు. ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్కు స్వయంగా విస్తరించే శక్తి లేదు. ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి ఇరాన్. అప్పట్లో బ్రిటిష్ వారికి అంత పెద్ద ముప్పు కాదు. మొత్తం భయమంతా రష్యా గురించే. చాలా క్లియర్ అండి. 240వ ప్రశ్న,
బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని స్థిరపరిచిన నిర్ణయాత్మక యుద్ధమేది? ఆప్షన్ ఏ బక్సార్ యుద్ధం, ఆప్షన్ బి ప్లాసీ యుద్ధం, ఆప్షన్ సి వాండేవాష్ యుద్ధం, ఆప్షన్ డి పానిపట్టు యుద్ధం. ఇక్కడ క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నాంది పలికిన యుద్ధం అంటే ప్లాసీ అవుతుంది, కానీ ఆధిపత్యాన్ని స్థిరపరిచిన అని అడిగారు కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ ఏ బక్సార్ యుద్ధం. ఇది 1764లో జరిగింది. బక్సార్ యుద్ధం ఎందుకు అంత నిర్ణయాత్మకమైనది అంటారు? ఎందుకంటే ప్లాసీ యుద్ధం ఒక మోసం వల్ల గెలిచారు, కానీ బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం తమ నిజమైన బలాన్ని చూపి ముగ్గు పాలకుల సంయుక్త సైన్యాన్ని ఓడించింది. వాండీవాష్ ఆప్షన్ సి అనేది ఫ్రెంచ్ వారిని తొలగించింది. ఆప్షన్ డి పానిపట్టు మరాఠాలకు సంబంధించింది. బక్సార్ విజయంతోనే వాళ్ళకి పూర్తి పన్నుల హక్కులు దక్కాయి. అంటే ఫ్రాన్సిలో ఎంట్రీ దొరికితే బక్సార్తో ఓనర్లైపోయారన్నమాట. సూపర్! ఇప్పుడు 241వ ప్రశ్న. భారతదేశంలో ఫ్రెంచ్ కంపెనీ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ రిషెల్యూ, ఆప్షన్ బి మజారిన్, ఆప్షన్ సి కోల్బర్ట్, ఆప్షన్ డి ఫ్రాంకో మార్టిన్. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి కోల్బర్ట్ అండి. ఇదొక ప్రభుత్వ రంగ సంస్థలాగా ఏర్పాటైంది. అప్పటి ఫ్రాన్స్ రాజు ఆర్థిక మంత్రి అయిన కోల్బర్ట్ చొరవతో 1664లో ఈ కంపెనీ మొదలైంది. చాలామంది ఫ్రాంకో మార్టిన్ అని ఆప్షన్ డి పెడతారు కదా? అవును, అభ్యర్థులు అక్కడే తప్పు చేస్తారు. ఫ్రాంకో మార్టిన్ ఇండియాలో అడ్మినిస్ట్రేటర్ అండి, అతను స్థాపకుడు కాదు. ఇక ఆప్షన్ ఏ రిషెల్యూ, ఆప్షన్ బి మజారిన్ ఇద్దరు గొప్ప నాయకులే, కానీ కంపెనీ పెట్టకముందే చనిపోయారు. రైట్ అండి. ఇప్పుడు 242వ ప్రశ్న చూద్దాం. దక్కన్లో ఫ్రెంచ్ వారు ఆధిపత్యం సాధించలేకపోవడానికి కారణం? ఆప్షన్ ఏ డూప్లే సమర్థుడు కాకపోవడం, ఆప్షన్ బి ఇంగ్లీష్ వారికి బలమైన సైన్యముండడం, ఆప్షన్ సి భారతీయులు ఫ్రెంచ్ వారిని ఇష్టపడకపోవడం, ఆప్షన్ డి పాండిచ్చేరి ఒక వ్యూహాత్మక కేంద్రం కాకపోవడం. ఒక్క నిమిషం. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే చాలా తెలివైనవాడు కదా, పైగా నిజాం రాజులు మద్దతు కూడా ఇచ్చారు. మరి ఫ్రెంచ్ వాళ్ళెందుకు గెలవలేదు? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. డూప్లే గొప్ప వ్యూహకర్తే, కానీ ఇక్కడ అసలు కారణం ఆప్షన్ బి ఇంగ్లీష్ వారికి బలమైన సైన్యముండటం. ముఖ్యంగా బ్రిటిష్ నావికాదళం అంటే వాళ్ళ నేవీ చాలా స్ట్రాంగ్. సముద్రం ఎవరి గుప్పిట్లో ఉంటే వాళ్లదే ఆధిపత్యం. పైగా బ్రిటిష్ కంపెనీ దగ్గర డబ్బులు కూడా బాగా ఉండేవి. ఓహో, అంటే ఆచేతిక బలం, నావికాబలం ఇంగ్లీష్ వాళ్ళని గెలిపించాయన్నమాట. అవునండి. ఆప్షన్ ఏ డూప్లే సమర్థుగే కాబట్టి అది తప్పు. ఆప్షన్ సి చూస్తే భారతీయులు ఫ్రెంచ్ వారిని ఇష్టపడ్డారు కాబట్టి అది తప్పే. ఆప్షన్ డి పాండిచేరి కూడా ఒక మంచి వ్యూహాత్మక కేంద్రమే. సో మిగిలింది ఆప్షన్ బి మాత్రమే. చాలా క్లియర్గా వివరించారు. ఇప్పుడు 243వ ప్రశ్న. ఐరోపా శక్తులు భారతీయ వాణిజ్యంలో ప్రవేశించిన సరియైన కాలానుక్రమం ఏది? 1 ఇంగ్లీష్, 2 డచ్, 3 ఫ్రెంచ్, 4 పోర్చుగీసు. ఆప్షన్ ఏ 1 2 3 4, ఆప్షన్ బి 4 2 1 3, ఆప్షన్ సి 3 4 2 1, ఆప్షన్ డి 2 3 4 1. ఇది చాలా బేసిక్ ప్రశ్న. దీనికొక చిన్న షార్ట్ కట్ ఉందండి. PDEF అని గుర్తుపెట్టుకోవాలి. పోర్చుగీసు, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్. అంటే ఆప్షన్ బి 4 2 1 3 సరైనది. PDEF భలే ఉంది. అవును, పోర్చుగీస్ వాళ్ళు 1498లో వచ్చారు, డచ్ వాళ్ళు 1602లో వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వాణిజ్యం కోసం 1608లో ప్రవేశించారు, ఫ్రెంచ్ వారు చివరగా 1664లో వచ్చారు. ఈ కాలానుక్రమం ఎప్పుడు గుర్తుండాలి. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం వెనుక రహస్యం ఏమిటి? ఆప్షన్ ఏ జాతీయవాదం లేకపోవడం, ఆప్షన్ బి ఆధునిక సైన్యం, ఆప్షన్ సి సైనికులలో విధేయత లోపించడం, ఆప్షన్ డి పై 3. ఇంత పెద్ద దేశాన్ని ఒక చిన్న కంపెనీ ఆక్రమించడం వెనుక ఏ ఒక్క కారణమో ఉండదు కదా. దీనికి ఆన్సర్ ఆప్షన్ డి పై 3. అప్పట్లో మన దగ్గర దేశభక్తి, జాతీయవాదం లేవు. ఆప్షన్ ఏ కరెక్ట్. వాళ్ల దగ్గర ఆధునిక ఆయుధాలున్నాయి. ఆప్షన్ బి కరెక్ట్. మన సైనికులు ఎవరికి ఎక్కువ జీతం ఇస్తే వాళ్ల వైపు వెళ్ళిపోయేవారు. విధేయత లేదు. సో ఆప్షన్ సి కూడా కరెక్టే. అంటే ఈ 3 కారణాల వల్లే బ్రిటిష్ వాళ్ళు అంత ఈజీగా గెలిచారన్నమాట. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఎక్కువగా రిపీట్ అయ్యే PYQలు ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరియు ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరేలా సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ వివరణలో ఇవ్వబడింది. ఇక చివరి ప్రశ్న చూద్దామండి. అవునండి,
245వ ప్రశ్న పోర్చుగీసు శక్తికి నిజమైన స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ వాస్కోడగామా, ఆప్షన్ బి అల్బుకర్క్, ఆప్షన్ సి బార్తోలోమ్యూ డాస్, ఆప్షన్ డి జార్జ్ యాక్స్టన్. ఇక్కడ క్వశ్చన్లో నిజమైన స్థాపకుడు లేదా రియల్ ఫౌండర్ అని అడిగారు. దారి కనుక్కున్నది ఆప్షన్ ఏ వాస్కోడగామానే కాని సామ్రాజ్యాన్ని స్థిరపరిచింది ఆప్షన్ బి అల్బుకెర్క్. అతనే సరైన సమాధానం అండి. అంటే వాస్కోడగామా కేవలం మార్గాన్ని మాత్రమే కనుక్కున్నాడా? అవును, అల్బుకెర్క్ గోవాను ఆక్రమించి పోర్చుగీసు శక్తిని స్థిరపరిచాడు. ఆప్షన్ సి బార్తోలోమియో డయాస్ కేవలం ఆఫ్రికా, కేప్ ఆఫ్ గుడ్ హోప్ వరకే వచ్చాడు. ఆప్షన్ డి జార్జ్ యాక్స్డెన్కు అసలు పోర్చుగీసు వారితో సంబంధమే లేదు. అల్బుకెర్క్ పునాది వల్లే పోర్చుగీసు వారు 1961 వరకు ఇండియాలో ఉన్నారు. దారి కనుక్కున్నవాడికన్నా అక్కడ సామ్రాజ్యం కట్టుకున్నవాడే అసలైన పాలకుడు అంటారు. ఈ విధంగా మనం విజయవంతంగా 226 నుండి 245 వరకు అత్యంత ముఖ్యమైన 20 ప్రశ్నలను చాలా వివరంగా విశ్లేషించాము. ఏ విశ్లేషణను ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచన వదిలేద్దామండి. మనలోని అనైక్యత వల్లే యూరోపియన్లు మనల్ని పాలించారని ఇందాక అనుకున్నాం కదా. ఒక్కసారి ఊహించండి, ఒకవేళ ప్లాసీ యుద్ధంలో మీర్ జాఫర్ నమ్మక ద్రోహం చేయకపోయి ఉంటే, లేదా ఫ్రెంచ్ వారికి సరైన నావికా మద్దతు లభించి వాండివాష్ యుద్ధంలో వాళ్లే గెలిచి ఉంటే, ఈరోజు మన భారతదేశం ముఖచిత్రం ఎలా ఉండేదో ఆలోచించండి. నిజమే, అలా జరిగి ఉంటే బహుశా మనం ఇంగ్లీష్కు బదులు ఫ్రెంచ్ భాష మాట్లాడుతుండేవాళ్లమేమో కదా. ఆలోచిస్తుంటేనే చాలా ఆసక్తికరంగా ఉంది. శ్రోతలు 100 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రను కేవలం గతంలాగా కాకుండా ఒక పాఠంలాగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈనాటి మన ఈ డీప్ డైవ్ను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.